ఎందుకంటే నాకు ఒక అనుభవం, మహిళలు ఒకప్పుడు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళు కాదు. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు చెప్పేవాళ్ళు ఏమని, మీకేం తెలియదు, మీరు ఇంట్లోనే ఉండాలి, వంటింట్లో ఉండాలి, వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్నానాలు చేపించి పంపించాలి అని చెప్పాడు. అంతే కదా. ఇంకొక పక్కన కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు పెద్ద అయినాక భర్త వస్తే, భర్త నీకేం తెలియదే, నువ్వు ఇక్కడుండు, నీకెందుకు ఇవన్నీ, నువ్వు పట్టించుకోవద్దు అనేవాడు. అవునా కాదా? అదే మరి మీరు ముసలి వాళ్ళు అయితే పిల్లలు కూడా మిమ్మల్ని చాలా చులకనగా అనేవాళ్ళ. కొడుకు కూడా అనేవాడు, నీకేం తెలియదు, నువ్వు గమనుండు, నీకెందుకు ఇవన్నీ అని. డాక్రా సంఘాలు పెట్టినాక మీకు మార్పు వచ్చిందా? మీకు గుర్తింపు వచ్చిందా? రెండోది, మీ భర్త కంటే సమానంగా కానీ ఎక్కువ కానీ మీరు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారా? ఎంతమంది భర్తల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలిపేకెత్తండి. ఖజానా ఓకే, ట్రెజరీ మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇది 25-30 ఏళ్ళలో మార్పు వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోవడానికి నేను ఆలోచిస్తున్నా. మీ ద్వారా, మహిళల ద్వారా సమాజం మారాలి, పెను మార్పు తీసుకురావాలి. మీలో ఒక ఆలోచన ఉంది, దాన్ని మీరు చెప్పాలి నాకు, కరెక్ట్ ఎవరా కాదని. ఎన్ని పనులు చేసినా మంచి చెడ కంటే తాత్కాలికంగా బెనిఫిట్ వస్తే వెళ్ళిపోతూ ఉంటారు మీరు. అవునా? నాకు తెలియదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు నేను సంఘాలు పెట్టాను, సంఘాలు పెట్టినాక మీకు చైతన్యం వచ్చింది. చైతన్యం వస్తే ఒకసారి మీరు ఏం చేస్తున్నారంటే, ఆ చైతన్యంతో ఈసారి ఎలక్షన్లో వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. ఏంటంటే అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్లో 2000 ఇస్తారు, 2000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? ఇది కరెక్ట్ అని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. డబ్బులు కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీకు 1 రూపాయి ఇస్తున్నారు, అంతే కదా. చేలిపైకి ఎత్తండి ఎవరు అంటున్నారు. అందరి అభిప్రాయం అది. ఎందుకు ఎలక్షన్లో మనం డబ్బులు తీసుకోవడం మానేయలేము? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చాడు కాబట్టి తీసుకోవాలని, అంతే కదా. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారనుకోండి, మేము తీసుకోం, నీకు నీతి లేదు, మాకు నీతి ఉంది అని చెప్పగలిగారనుకోండి. ఇప్పుడు నేను నువ్వు ఒకటన్నా ఎంతమంది అన్నారు? నువ్వు తీసుకోలేదు. ఎంతమంది తీసుకోలేదమ్మా? ఎంతమంది గట్టిగా ఉంటారు? ఓకే, రేపు రాబోయే రోజుల్లో మేము ఎవరన్నా డబ్బులు ఆఫర్ చేసినా ఈ రోజు నుంచి మేము చీ కొడతాం, తీసుకోవనేవాడు చేలిపైకెత్తండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేనేమన్నానంటే అమ్మా, మీ డబ్బులు మీకు ఇవ్వడం, అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు మీకు ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి నష్టం, మీకు కూడా భవిష్యత్తులో నష్టం. ఇప్పుడు మీరు 5 ప్రోగ్రాంలు ఇచ్చామన్నాం, 4 పైన ఇచ్చాం, 3 ఇచ్చాం, 4000, 6000, 10,000, 15,000 పింఛన్లు ఇస్తున్నాం. ఎవరైనా మంచానికే పరిమితమై ఉంటే ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. 15,000 ఇంటూ 5 సంవత్సరాలు 12 నెలలు లెక్కేసుకుంటూ 9 లక్షలు. అవునా? 9 లక్షలు ఇస్తే 2,000 రూపాయలు ఇవ్వకపోతే మా కార్యకర్త వస్తాడు, మా ఎమ్మెల్యే వస్తాడు, సార్ డబ్బులు ఇవ్వకపోతే ఓటేరు అంటే ముందు వీళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు. మీలో ఆ మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు ఇది జరగదు కదా. దానికి మీరు సిద్ధమా? మార్పుకి నమ్మకమేనా? మీరు ప్రజల్లో టేకప్ చేయగలుగుతారా? మీరు ఇది చేస్తే
4 రెట్లు ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరూ డబ్బులు ఇవ్వకపోతే పని చేయకూడదనే ఆలోచన, డబ్బులు ఇస్తే తప్ప క్లియర్ కాకూడదనే ఇది చేయడం, మిమ్మల్ని కూడా చులకనగా వీళ్ళకి ముందులే ఒక 2000 ఇచ్చేసి సరిపోతుంది ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు ఎందుకు పోవాలి వీళ్ళ దగ్గరికి, వీళ్ళకి ఎందుకు పనులు చేయాలి అనే ఆలోచన వస్తూ ఉంది. అవునా కదా? రైట్ కూడా ఉండదు. వస్తాయమ్మా, వాడు చెప్పకపోయినా మనసులో అన్న అనుకోని ఆ మాట చెప్తాడు. గట్టిగా చెప్తే వల్ల నువ్వు ఓటేయమని తిరగబడతావని అడగకపోవచ్చు, కానీ మనసులో ఆ భావన ఉంటుంది కదా. ఇది ఒక ఇష్యూ, నాకు ప్రధానమైన సమస్య. నేను 48 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. 2047కి ఇప్పుడు 3,20,000 రూపాయలు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి, అంటే రాష్ట్రం అంతా ఆవరేజ్న. 5 ఏళ్ళకు కానీ 6 ఏళ్ళకు కానీ మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు 3,20,000 30,000 అనుకోండి, ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 2 లక్షలు వస్తుంది,